కిసాన్, మారుతున్న భారతదేశానికి గౌరవం. నమస్కారం. మీ అందరికీ రామ్ రామ్. మీ అందరికీ స్వాగతం కృషి చౌపాల్లో. అయితే ఈ రోజు మన కృషి చౌపాల్లో రాజ్యంతో రంగులతో కూడుకొని ఉంటుంది. ఇక్కడ ఉండే పవిత్రత అలాగే ఇతిహాసం పుస్తకాల్లో కాదు, ఒక విధంగా మంచి గాలిలో నలువైపులా అన్ని వైపులా కొలువై ఉంటుంది. అందుకే అనడం జరుగుతుంది రంగీలా రాజస్థాన్. అలాగే ఈ రాజ్యం యొక్క ఇంకో విషయం ఉంది. ఎవరైతే ఇక్కడికి వస్తారో ఈ రంగుల ప్రపంచంలోనే ఉంటారు. అంటే ఎలాంటి భూమిపై ఉన్నామంటే ఎప్పుడైతే ఇక్కడ అడుగు పెడతారో ఇక్కడ శౌర్యం అలాగే యుద్ధాల గురించి మనకి తెలుస్తూ ఉంటాయి. అవును, ఇదే భరత్పూర్. ఇప్పుడు ఉండే రైతుల ఆశలు అలాగే కలలు మరియు పురోగతి కూడా. అందుకే ఈ భరత్పూర్ లో మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ భూమిపై ఎలాంటి బంగారం ఉంటుందంటే మన జీవితంలో కాంతిని పెంచే విధంగా. అవును, మనం తిల్హాన్ గురించి మాట్లాడితే గనుక తిల్హాన్ ప్రాంతంలో ఎలాంటి కార్యక్రమాలు అవుతున్నాయంటే మొత్తం దేశాన్ని పురోగతి చేయడానికి ముందు కొనసాగుతుంది మరియు మన రైతుల జీవితాన్ని మెరుగుపరిచి బలంగా చేయడం జరుగుతుంది. అయితే పెద్ద చప్పట్లతో ప్రారంభిద్దాం ఈ రోజు ఈ కృషి చౌపాల్ని. అయితే ఎప్పుడు ఉండే విధంగానే మన ముందు ఇప్పుడు రైతులు ఉన్నారు, దానితో పాటుగా వైజ్ఞానికులు కూడా ఉన్నారు. అయితే ఈ చర్చలో మళ్ళీ ఒకసారి పెద్ద చప్పట్లు కొట్టండి మరియు ప్రారంభిద్దాం ఈ కృషి చౌపాల్ని. ముందు కొనసాగిద్దాం. మేము తెలియజేయడం జరుగుతుంది ఈ తిల్హాన్ ప్రాంతంలో మన సర్కార్ ఎల్లప్పుడూ ప్రయత్నం చేయడం జరుగుతుందని. రైతులు భూమిపై చాలా శ్రమిస్తున్నారు, అలాగే వైజ్ఞానికులు కూడా కష్టపడుతున్నారు. అయితే ఒక రిపోర్ట్ చూద్దాం తిల్హాన్ పైన. అయితే తిల్హన్ ఉత్పత్తి కోసం భారత లెక్కింపు మిగతా పెద్ద దేశాల్లో అవుతుంది. కానీ ఇక్కడ కాదు నూనె ఎంత వినియోగం ఉందంటే ప్రతి సంవత్సరం పెద్ద స్థాయిలో కాదు నూనె సరఫరా చేయడం జరుగుతుంది. అయితే తిల్హన్ ఉత్పత్తి ఇంచుమించుగా పెరుగుతూనే ఉంది. కానీ ఈ పెరుగుదల గృహస్థులకు పూర్తిగా అందలేకపోతున్నాయి. 2014-15లో తిల్హన్ మొత్తం దిగుబడి ఇంచుమించుగా 275 లక్షల టన్నుల వరకు ఉంది. ఈ సంవత్సరం కృషి మంత్రాలయం 425 లక్షల టన్నుల ఉత్పత్తి అంచనా వేయబడింది. అయితే మన దేశం మొత్తం గృహస్థులకి ఒక 40% వరకు కాదు నూనె ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మిగతా 60% అయితే వేరే దేశాలపై ఆధారపడి ఉన్నాము. ఒకవేళ కాదు నూనెని దేశంలో ఎక్కువ చేయాలంటే తిల్హన్ పంట ఆధునిక టెక్నిక్లను ఎంచుకోవాలి. ఉన్నత విత్తనాలు, బువాయి వైజ్ఞానిక విధులు, కాదు మరియు నీళ్లు సరైన సమయానికి మరియు ఉచిత మాత్రలో ఉపయోగం, కీటకాలు మరియు రోగాలతో పంటల భద్రత మరియు పంట కోత నష్టాన్ని తక్కువ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రీయ ఖాద్యతేల్ తిల్హన్ మిషన్ ఈ దిశలోనే పైకెత్తే ఒక ముఖ్యమైన అడుగు. మిషన్ ముఖ్యమైన ఉద్దేశం ఆవాలు, రేప్ సీడ్, మూంగ్ఫలి, సోయాబీన్, సూరజ్ముఖి, తిల్ కుసుమ్, నైజర్, అల్సి మరియు అరండి లాంటివి ప్రాథమిక తేలియని పంటల్ని మనం ఉత్పత్తి చేయాలి. మన భారతదేశం యొక్క అవసరాలను పూర్తి చేయడానికి ఎక్కువ మాత్రలో పామ్ నూనె దిగుబడి చేయాలి. దీన్ని తక్కువ చేయడానికి 2021లో రాష్ట్రీయ ఖాద్య తేల్ మిషన్ ఆయిల్ పామ్ ప్రారంభించింది. దీని అంతర్గతంగా దేశంలో కొన్ని భాగాలు ఎక్కడైతే పామ్ యొక్క తోట పని వాతావరణం అనుకూలంగా ఉంటుందో అక్కడ పెద్ద సంఖ్యలో పామ్ చెట్టు పెంచడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు రిపోర్ట్ చూసారు. అయితే ఇప్పుడు మీకు చాలా చక్కగా తెలిసింది ఇక్కడ భారతీయ సరస్సు అనుసంధాన్ సంస్థాన్ అది రైతులతో జోడించి ఉండి ముందుకు కొనసాగుతుంది. మరియు మన క్రాంతి ఏదైతే ఉందో ఇంకా వేగంగా ముందుకు కొనసాగడం జరుగుతుంది. అయితే ఇప్పుడు విశేషకులు అలాగే అతిథులు మనతో పాటు ఉన్నారు. రైతులతో నేరుగా మాట్లాడతారు, వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు తెలియజేస్తారు మరియు దేశవ్యాప్తంగా తెలిసే విధంగా మనం చేయడం జరుగుతుంది. వాళ్ళని నేను మీకు పరిచయం చేస్తాను. డాక్టర్ విజయ్ వీర్ సింగ్ గారు ఉన్నారు. సార్ మీకు స్వాగతం. భారతీయ కృషి అనుసంధాన్ పరిషత్ భారతీయ సర్సో అనుసంధాన్ సంస్థాన్ భర్పూర్ నుంచి. మరియు
ఇలాంటి చర్యలు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఆవాల అనుసంధాన్ ప్రాంతాల్లో వాటి గురించి తెలియజేస్తారు. వాటిపై ప్రకాశం జరుగుతుంది. డాక్టర్ హరీష్ సింగ్ మీరా గారు ఉన్నారు, ప్రథమ వైజ్ఞానికుడు. సార్ మీకు కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే డాక్టర్ భగీరథ రామ్, ప్రథమ వైజ్ఞానికుడు, ఫసల్ సుధారి కార్యం నుంచి. డాక్టర్ హరిఓం కుమార్ శర్మ, గరిష్ఠ వైజ్ఞానిక్, ఫసల్ సురక్ష ఇకాయ్ నుంచి. సార్ ఇప్పుడు ప్రారంభిద్దాం. మొదటగా మీ నుంచి తెలుసుకుంటాం సార్. డాక్టర్ విజయ్ వీర్ గారు, ఏ విధంగా చర్యలతో కార్యం ముందుకు కొనసాగుతుంది, అలాగే రైతుల వరకు ఏ విధంగా చేరడానికి ఎలాంటి ప్రయత్నాలున్నాయి? మీకు తెలిసే ఉంటుంది, భర్పూర్ సీమ హర్యానా రాజ్యంతోనైనా సరే, మధ్యప్రదేశ్తోనైనా అలాగే ఉత్తరప్రదేశ్తోనైనా సరే, ఈ 4 రాజ్యాలని కలిపితే గనుక మొత్తం దేశం యొక్క ఉత్పత్తి 75% వరకు ఉత్పత్తి ఈ రాజ్యాలతో వచ్చేస్తుంది. దాని తర్వాత ఈ పనిని చూసిన తర్వాత మన భారతీయ కృషి అనుసంధాన్ పరిషత్ ఏదైతుందో అది 2009లో సర్సో అనుసంధాన్ నిర్దేశాలయ అని పెడుతోంది. మరియు వాటి అందుబాటులని చూసి, అంటే అది 2025 దీని భారతీయ సర్సో అనుసంధాన్ సంస్థాన్ పేరుతో హోదా ఇవ్వడం జరిగింది. ఈ సంస్థానంలో నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ముఖ్య రూపంతో మొత్తం 4 ఎకాయిలు ఉన్నాయి. ఒకటి పంట అభివృద్ధి కావడానికి, అంటే ప్రముఖ ఉద్దేశం ఏంటంటే మీ యొక్క కొత్త రకాలు వాటిని అభివృద్ధి చేయడం, మరియు అలాగే జైవిక అజైవిక కారకాలు, అంటే ఒక విధంగా రోగాలు, అలాగే ఎండిపోవడం మరియు తాపమాన్, వీటి కోసం రకం అనేది ఉపయోగించాలి. మరియు అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజలకు విత్తనం, మన మొత్తం దేశంలో దాన్ని అభివృద్ధి చేయాలి. మొదటగా విత్తనాలు ఏవైతే ఉంటాయో రైతుల వరకు ఏవైతే చేరుకుంటాయో వాటిని చేయాలి. అలాగే ఇంకోటి ఏంటంటే అది పంట ఉత్పత్తి. ఆవాల ఉత్పత్తి పద్ధతులు ఏవైతున్నాయో, అంటే కొత్త పద్ధతులు, అంటే విత్తనాలు మీ దగ్గరికి వస్తే వాటి యొక్క ఉత్పత్తి ఎలా తీసుకుంటారని వాటి కోసం అభివృద్ధి చేయడం జరుగుతుంది. మరియు మూడవది ముఖ్యమైనది అది ఏంటంటే పంట సంరక్షణ కాయ్. వీటి ప్రముఖ ఉద్దేశం ఏంటంటే రోగాలు కీటకాలు ఉంటే వీటి గురించి మీరు ఏమి మేనేజ్ చేస్తారనేది, ఎలా కంట్రోల్ చేస్తారనే దాని గురించే ఇదంతా. ఈ పద్ధతులను పెరుగుదల చేస్తాము. అలాగే వీటితో పాటుగా మీ దగ్గర టెక్నిక్లు ఉన్నాయి, అలాగే వెరైటీలు ఉన్నాయి. రైతుల వరకు ఎలా చేరాలని ఈ టెక్నిక్లు అనేవి రైతులకు అందరికి తెలియాలనేది చాలా ముఖ్యం. అయితే సార్ వేరే వేరే కార్యాల గురించి మాట్లాడుతున్నాం. అయితే డాక్టర్ హరీష్ సింగ్ గారు మీ నుంచి మేము తెలుసుకుంటాం. అయితే మనం మాట్లాడదాము అనేక రకాల విత్తనాలు, నస్లే, అలాగే రకాలు అవి రైతుల వరకు చేరే విధంగా ప్రయత్నం జరుగుతుంది. అయితే మేము తెలుసుకుంటాం ఎలాంటి మంచి ఉన్నత రకాలున్నాయని. వీటినైతే డెవలప్ చేయడం జరుగుతుంది. అయితే ఇంకోటొక విధంగా గుర్తింపు. అయితే ముఖ్యంగా ప్రబలమైన రకాలు ఏవైతే ఉన్నాయో సించిత్ ప్రాంతాల్లో సమయానికి బువాయి రకాల గురించి మాట్లాడితే గనుక BPM 1825, గిరిరాజ్ PM 37, RH 1975, RH 749. ఒకవేళ సంకర రకాల్లో మనం సించిత్ ప్రాంతాల్లో అధిక ఉత్పత్తి రకాల గురించి మాట్లాడితే కనుక అయితే RHH 2101, PHR 126, NRCHB 506 మరియు ఇతర రకాలు, అంటే సంకర రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పద్ధతితో మనం భారీ అసించిత్ ప్రాంతాల్లో రైతుల కోసం వెరైటీల గురించి మాట్లాడితే గనుక అయితే ఒకటి ఏంటంటే DRMR 116540, RS 725, RS 1424 మరియు కొన్ని రకాలు DRMR 15035 ఈ రకం ఉంది. ఒకవేళ రైతుల పరిస్థితి ఒకవేళ ఎలా అవుతే అంటే ఆలస్యంగా నాటడం, ఆలస్యమైన బువాయి కోసం రకం BPM 11, రాధిక, NRCHB 101, బ్రజరాజ్ PM 26, ఇంకో రకం RGN 145. ఈ రకాలను రైతులు ఉపయోగించవచ్చు. ఒకవేళ నాణ్యత కోసం పంటలకు రైతులు వెరైటీలను ఉపయోగించాలనుకుంటే దానికోసం BPMQ 47, BPMQ 172 మరియు PM సిరీస్ యొక్క 31, 32, 33, 34 మరియు PDZN 35, 36 రకాలు ఉన్నాయి. అలాగే లుధియానా నుంచి హైబ్రిడ్ డెవలప్ అయింది RCH1. ఈ రకాలను ఉపయోగించవచ్చు. ఒకవేళ రైతులు అగైతి పంట పెట్టాలనుకుంటే గనక ఆ అగైతి కోసం PM 25, PM 27, PM 28 ఈ రకాలను ఎంచుకొని రైతులు మంచి ఉత్పత్తిని పొందవచ్చు. ఒకవేళ రైతులకు చారియా లౌడియా ఇలాంటి సమస్యలు వస్తే గనుక ఆ రైతుల కోసము CS సిరీస్ వెరైటీలు వస్తాయి. అవేంటంటే CS 58, CS 60, 62 అలాగే 66. అయితే రీసెంట్ గా రిలీజ్ అయింది అది
అది సిఎస్ 68. ఈ రకాలని రైతులు ఎంచుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం రైతులతో మాట్లాడదాం. వాళ్ళ ప్రశ్నల్ని తెలుసుకుందాము. అందమైన పరిస్థితి ఉంది. రైతులు వైజ్ఞానికులు ఒకటే దగ్గర ఉన్నారు. అయితే రైతుల ప్రశ్నలు తెలుసుకుందాము. నేను ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆవాల హైబ్రిడ్ వెరైటీ కూడా ఉంటుంది. సరే, మంచిది, చాలా మంచి ప్రశ్న. కూర్చోండి. చూడండి, ఆవాల్లో సంకర రకాల అభివృద్ధి జరుగుతుంది. అయితే నేనేం చెప్తానంటే, మన సంస్థానం మొదటగా 2028లో భారతీయ ఆవాల మొదటి సంకర రకం అభివృద్ధి జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా, మొత్తం అంటే ఈ ప్రపంచంలోనే NRCHP 506, ఇంకోటి BMS 1IP. ఈరోజు పరిస్థితి ఏంటంటే, మొత్తం 10 హైబ్రిడ్ ఆవాల్లో సంకర రకాల గురించి అభివృద్ధి అనేది జరిగింది. అయితే దీంట్లో ఒక సిస్టమ్ ఉంది, అది మోరీ సిస్టమ్. మరియు ఇంకోటి ఔరా సిస్టమ్. అది ఒక విధంగా సైన్స్ విషయము. ఆ మాధ్యమంతో చాలా బాగా నడుస్తుంది. అయితే దీంట్లో మనం HIOSR గురించి మాట్లాడితే కనుక RHS గురించి మన డాక్టర్ గారు చెప్పారు 2101. అయితే దీంట్లో సంకర రకాల అభివృద్ధి అనేది కొనసాగుతూ ఉంది. అయితే ఈ రకాలు దగ్గర దగ్గర 829 క్వింటల్ ప్రతి హెక్టర్ ఉత్పత్తి ఇస్తుంది. మరియు నూనె మాత్రం కూడా ఎక్కువ ఉంది. అయితే రైతులు తప్పకుండా దీన్ని నోట్ చేసుకోండి. ఆవాల్లో సంకర రకం లేదనేసి అస్సలు అలా లేదు. తప్పకుండా లాభం ఉంటుంది. సరే, అయితే మీరిప్పుడు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకుని రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. అయితే మీరు చెప్పడం జరిగింది అనేక విధమైన రకాలున్నాయని, ఉన్నత రకాలు, ఉన్నత విత్తనాలు రైతుల వరకు చేరుకుంటున్నాయని. అయితే కొన్నిసార్లు రైతుల నుంచి ఇది కూడా ఒక మాట అనేది ఉంటుంది. అంటే ఒక విధంగా అయితే విత్తనాలు వాళ్ళ వరకు చేరుకోవనేసి. అయితే వాళ్ళ వరకు విత్తనాలు చేరుకోవడానికి దానికోసం ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్? ఏ పంటైనా అధిక ఉత్పత్తి ఇవ్వటానికి విత్తనాలు చాలా ముఖ్యం. మరియు విత్తనాలను బీజోత్పత్తి ప్రోగ్రాం ఏదైతే ఉందో ఏజెన్సీ భారత్ సర్కార్, రాజస్థాన్ సర్కార్ చేస్తుంది. మా సంస్థానం కూడా చేస్తుంది. దానితో పాటు రైతులు సొంతగా విత్తనాలను తయారు చేసి పంటల్లో ఉపయోగించవచ్చు. ఈ విధంగా చేయవచ్చు. ఈ కడేలో మీరు ముందుగా జ్ఞానమనేది ఉండాలి. ఎక్కడ విత్తనాలు తీసుకున్నారు అనేసి విత్తనాల స్రోత్ అనేది తెలియాలి. స్రోత్ దాని గురించి అంతా తెలియాలి. అలాగే బన్సావళి, ఇవన్నీ మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు పంటను ఎంచుకోవాలి. పంటను ఎలా ఎంచుకోవాలంటే, ముందు 3 సంవత్సరాలు రాయి ఆవాల పంట చేయనిది మరియు పంటదే అయితే కనుక అదే రకం తీసుకోండి ఏదైతే విత్తనోత్పత్తి తీసుకుంటున్నారో. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ముఖ్య రూపం ఏంటంటే, ఇది చాలా ముఖ్యమైనది. ఒక పంట నుంచి ఇంకో పంట దూరం. దీంట్లో దృష్టి పెట్టాలి. ఒకవేళ మీరు సర్టిఫైడ్ సీడ్స్ చేయాలనుకుంటే అప్పుడు దాంట్లో ఆవాల కండిషన్లో మీరు ఒక పంట నుంచి ఇంకో పంట దూరం 50 మీటర్లు పెట్టాలి. మరియు తోరియా ఉత్పత్తి విత్తనాలు తీసుకుంటే కనుక దాంట్లో మీరు ఒక పంట నుంచి ఇంకో పంట దూరం 100 మీటర్లు తీసుకోవాలి. పంట దూరం మీరు పెట్టారు. తర్వాత మీరు సమయానికి బువాయి అనేది తప్పకుండా చేయాలి. సమయానికి బువాయి చేసిన తర్వాత, అంటే వ్యవసాయం 30 నుండి 40 రోజులు అవుతుంది. ఆ సమయంలో మీరు రోగింగ్ చేయాలి. రోగింగ్ అర్థమేంటంటే, అది ఏ రకం యొక్క విత్తన ప్రోగ్రామ్ ని తీసుకుంటున్నారు, ముందు నుంచే దానిపై జ్ఞానం అనేది ఉండాలి. ఫ్లవర్ వచ్చే ముందు, అంటే పూలొచ్చే ముందు మీరు విభిన్నంగా కనిపించే మొక్కలు ఏవైతే ఉంటాయో హైట్ అనుసారంగా లేదా ఆకుల అనుసారంగా మరియు ఇంకో విధంగా స్పెషల్ క్యారెక్టర్ ఆ అనుసారంగా కనిపించే మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని తీసి మీరు పడేయండి. పూలొచ్చే ముందు, పూలొచ్చిన తర్వాత ఈ విధంగా రోగింగ్ చేసిన తర్వాత మీరు దీంట్లో నిరీక్షణ చేయాలి. నిరీక్షణ్ ఎక్కడ్నుంచి మీరు బీజ్ ప్రోగ్రాం ఉత్పత్తి తీసుకున్నారో, అంటే మా సంస్థానం ఉంది, బీజ్ పని ప్రోగ్రాం డేటా ఉంది. దాని తర్వాత మీరు నిరీక్షణ చేయాలి. వైజ్ఞానిక టీంతో లేకపోతే సర్కార్ టీంతో నిరీక్షణ చేసిన తర్వాత వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు ఈ బీజ్ ఉత్పత్తి ప్రోగ్రాం ఏదైతే ఉందో అది సూటబుల్ యోగ్యత ఉందా లేదా అని. దాని తర్వాత మీరేం చేయాలంటే, మీరు దాని కటాయి విషయంలో మీరు దృష్టి పెట్టాలి. ఏంటంటే, పంట నలువైపులా ఐసోలేషన్ డిస్టెన్స్ అనేది పెట్టాలి. దానితో పాటుగా మీరు 1 మీటర్ దూరము, అంటే ఒక విధంగా 1 మీటర్ యొక్క 4 వైపులా కట్ చేసి వేరుగా పెట్టాలి. నాన్ ఎక్స్పెరిమెంటల్ ఏరియా మరియు విత్తన స్థలము, అది విత్తనాలను తీసుకోవాలి. మీరు కటాయి చేశారు. దాని తర్వాత మీరు మడాయి చేయాలి. మడాయిలో ఒక విధంగా థ్రెషర్ ముందుగా మీరు సాఫ్గా చేసుకోవాలి. సాఫ్ చేసే పద్ధతి ఏంటంటే, దాంట్లో ఏదైనా ఉంటే గనుక దాంట్లో ఒక విధంగా కంటామినేషన్ అయ్యే మరియు ఫిజికల్ ఇంప్యూరిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కటాయి చేసిన తర్వాత బోరబందీ అనేది చేయాలి. ఏదైతే మీరు బోరబందీ చేస్తారో దానికన్నా ముందు ఒక విధంగా మీరు ఏదైతే ఒక సీడ్ తీసుకున్నారో దాన్ని ఎండబెట్టాలి 7-8 రోజులు. ఎండబెట్టడం అంటే ఏంటంటే, దాని యొక్క మాయిశ్చర్ కంటెంట్
అది 8 నుండి 10% వరకు రావాలి. కొన్నిసార్లు రైతులు తొందరపాటులో దాని మాయిశ్చర్ కంటెంట్ 11% ఉండే వరకు చేస్తారు. మీరు చక్కగా దాన్ని ఎండబెట్టి దాని తర్వాత బోరబందీ చేయాలి. అప్పుడు తర్వాత మీరు సరైన పద్ధతిలో ఎక్కడైతే తేమ ఉండదో ఆ ప్రాంతంలో మీరు పెట్టాలి. అయితే విత్తనాల్లో ప్రత్యేకత ఎలా ఉండాలి మరియు అది అభివృద్ధిగా ఎలా ఉండాలి? దాంట్లో జెమ్ ప్లాంట్ ఏ విధంగా కార్యం చేయడం జరుగుతుంది? సంరక్షణ విధంగా మనం ఎంత ముఖ్యమైనదని అనుకోవాలి? విజ్ఞాన భాషలో చెప్పాలంటే ఏదైనా ప్రజాతుల యొక్క పూల అనువంశిక ఏవైతే ఉంటాయో ఆ ప్రజాతులను జెన్ప్లాస్ట్ అని అనడం జరుగుతుంది. దాంట్లో ప్రజాతుల యొక్క పంటను చేసే ఆ ప్రజాతులు అంటే జంగ్లు ప్రజాతులు రెండు కలుపుకోవడం అవుతుంది. అయితే మనం మొక్కల యొక్క జెన్ప్లాస్ట్ సంరక్షణ కోసం మాట్లాడితే కనుక రాష్ట్రీయ స్థాయిలో ఢిల్లీలో రాష్ట్రీయ జిన్ బ్యాంక్ ఉంది, నేషనల్ బ్యూరో ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. అక్కడ రాయి ఆవాల 12,400 జెన్ప్లాస్ట్ అనేవి నిల్వ ఉంటాయి మరియు వాటి సంరక్షణ జరుగుతుంది. మన సంస్థానం గురించి మాట్లాడితే గనుక అంటే భారతీయ సరస్సు అనుసంధాన్ సంస్థాన్, మన సంస్థాన రాయి ఆవాల జనేంద్ర సంరక్షణ్ వాటి సూచన కోసము ఒక రాష్ట్రీయ నిధిలాగా పనిచేయడం జరుగుతుంది. అక్కడ రాయి ఆవాల 3021 జెన్ప్లాస్ట్ అనేవి నిల్వ చేయడం జరిగింది మరియు అలాగే జీమ్ బ్యాంక్ ఉంది, అది వాటిలో సంరక్షణ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఈ జెన్ప్లాస్ట్లో మనము ప్రజాతుల వైజ్ పంపిణీ గురించి మాట్లాడితే కనుక ఈ జెన్ప్లాస్ట్లో దగ్గరగా 2340 జెన్ప్లాస్ అవి భారతీయ ఆవాలవి, 255 జెన్ప్లాస్ట్ కలెక్షన్ అవి తౌరియవి, 190 జెన్ప్లాస్ట్ కలెక్షన్ అవి పసుపు ఆవాలవి, 11 జెన్ప్లాస్ట్ బ్రౌన్ ఆవాలవి. దీనితో పాటుగా భూవి ఆవాల యొక్క 131 జెన్ప్లాస్ట్లు ఉన్నాయి. తారా మిరాకునాంచా జెన్ప్లాస్ట్ ఉన్నాయి. అలాగే ఏకరం రాయి అవి కూడా 21 జెన్ప్లాస్ ఉన్నాయి. దానితో పాటుగా జంగ్లీ ప్రజాతులు కూడా ఉన్నాయి, అవి మనతో పాటు అవి 19 జెన్ప్లాస్లు ఉన్నాయి. ఈ విధంగా మనతో పాటు జెన్ప్లాస్ సంస్థ ఏదైతే ఉందో దీనితో పాటు విదేశీల జెన్ప్లాస్ గురించి మాట్లాడితే కనుక మన దగ్గర విదేశీ మూల్ యొక్క జెన్ప్లాస్లు కూడా ఉన్నాయి. మన దగ్గర 328 జెన్ప్లాస్లు ఉన్నాయి. వాటిని మనం సంరక్షిస్తూ ఉంటాము. రండి రైతులతో తెలుసుకుందాం. మనసులో ఇంకేమైనా ప్రశ్నలుంటాయేమో అని. ఎవరైనా తెలుసుకుందాం అనుకుంటున్నారా? ప్రశ్న అడుగుతారా? గుజరాత్ కతీస్ వెరైటీ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. అవునా? ఒక రకంలో ఎక్కువ పెరగడం దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు. దాని యొక్క ఆకులు ఏవైతే ఉన్నాయో అలానే ఉండిపోతాయి మరియు చాలా ఎక్కువ పెరుగుతాయి మరియు వాటి పైన పండ్లు అవుతాయి. సరే, చూడండి, రైతులు ఏవైతే రకాలు అనేవి ఉంటాయో దానికోసం అనుసంసి సంస్క్రియాలు ఏవైతే ఉంటాయో అయితే ఇప్పుడు గిరాజు గురించి మాట్లాడితే కనుక 25-26 క్వింటల్ మేము రిలీజ్ చేయడం జరిగింది. దీనితో పాటుగా జోన్ సెకండ్ అర్థం ఏంటంటే హర్యానా, పంజాబ్ మరియు రాజస్థాన్ల అల్వారి యొక్క పార్ట్, అలాగే గంగానగర్ పార్ట్. అయితే దాంట్లో ఎంత పెట్టాలంటే 1.5 ఫీట్ వరకు పెట్టాలి. అయితే ఒకవేళ మీరు 1 ఫీట్ వరకు పెడితే గనుక స్పేసింగ్ ప్రాపర్గా ఇవ్వకపోతే ఇబ్బంది కలుగుతుంది. అలాగే ఇంకో సమస్య ఏంటంటే కాదు ఎక్కువ ఇచ్చినా అలాగే నీళ్లు ఎక్కువ పోసినా సరే ఈ క్రియలు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటాయి. కానీ జన్యుపరమైన కారణం ఏంటంటే దీని హైట్ అయితే దాదాపుగా 6 ఫీట్ పైన రిలీజ్ అయింది. అయితే మూల్ రూప్తో అవుతుంది. హైట్ కారణంగా అయితే అలా కాదు, బడివారవ్వడం అలాంటి కారణము అసలుకి ఏమి ఉండదు. కానీ గ్యాప్ లో నాటితే గనుక 1.5 ఫీట్ వరకు నాటితే 15 సెంటీమీటర్ల ప్లాంట్ స్పేసింగ్ చేస్తే గనుక దాన్ని పెట్టే పద్ధతి ఏంటంటే రైతులు ఎలా పెట్టాలని అడుగుతారు. 20 మాత్రం తక్కువ బువాయి, మీకు 3.5 నుంచి 4 కిలోగ్రాముల విత్తనాలు వాటిని చేయండి. అయితే వ్యవసాయదారులు అంటారు మాకు అనుకూలంగా లేదనేసి. అయితే మీరు బైరేని దాంట్లో కలపండి, అప్పుడు మొత్తం స్పేసింగ్ మెయింటైన్ అవుతుంది. ఒకవేళ మీరు ఎంత స్పేసింగ్ ఇస్తే పోటాన్ వస్తుంది. పోటాన్ అవుతే పెరిగే సమస్య ఉండదు. ఈ విధంగా అనుకూలంగా అవుతుంది. చూడండి, రైతులు వాళ్ళ అనుభవాలు తెలియజేస్తారు. కానీ రైతులతో కలిసి వైజ్ఞానిక పద్ధతిలో తెలియజేస్తే అప్పుడు పరిణామాలు ఏవైతే ఉంటాయో అవి పాజిటివ్ గా అవ్వడం జరుగుతుంది, చాలా బాగా అవుతాయి. అయితే ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తిరిగి వచ్చినప్పుడు మనము మాట్లాడదాము టెక్నిక్ల గురించి. అంటే ఒక విధంగా పంటల్ని పెంచడానికి ఎక్కడ పొరపాటు జరుగుతుందని, తగ్గేదాన్ని ఏ విధంగా దూరం చేయడానికి, అలాగే ఇంకా సవాలను. ఎక్కడికి వెళ్ళకండి, చూస్తూనే ఉండండి కృషి చౌపాల్. ఈ కృషి చౌపాల్ మీ దగ్గరికి చేరుకుంటుంది. రంగిలా రాజస్థాన్ భారత్పూర్ నుంచి చిన్న బ్రేక్.
బ్రేక్ తర్వాత మళ్ళీ మీ అందరికి స్వాగతం. మీరు చూస్తున్నారు కృషి చౌపాల్. ఈ రౌండ్ లో మనం మాట్లాడదాము కొత్త టెక్నిక్లు ఏవి కావాలని, ఏ విధంగా రోగ కీటకాలను నిర్మూలించాలని. సరే, ఇంకొంతమంది అతిథులను పరిచయం చేస్తాను. వాళ్ళిక్కడే మనతో పాటు ఉన్నారు. డాక్టర్ రామ్సర్ రుగ్జార్జీ సార్, ఈ కార్యక్రమంలో స్వాగతం. వైజ్ఞానికుడు, పంట ఉత్పత్తి ఇకాయిలో. అలాగే డాక్టర్ మోహన్ లాల్ తోతానియా గారు సార్, మీకు కూడా ఇప్పుడు స్వాగతం. వైజ్ఞానిక పంట ఉత్పత్తి ఇకాయిలో. డాక్టర్ ప్రభు దయాల్ గారు సార్, మీకు స్వాగతం. ప్రథమ వైజ్ఞానికుడు పాదక సంరక్షణ ఇకాయిలో. మరియు డాక్టర్ ప్రశాంత్ జాదవ్ గరిష్ట వైజ్ఞానికుడు ఇకాయిలో. అందరూ అతిథులకి స్వాగతం. సార్, ఇప్పుడు చర్చ కొనసాగిద్దాము. ముందుగా ఇప్పుడు మీ నుంచి ప్రారంభిస్తాను. బ్రేక్ ముందు మనం మాట్లాడాము, అయితే మనం చూసాము చక్కటి రకాలు మన రైతుల వరకు చేరడం జరుగుతుంది. కానీ రైతుల ప్రశ్నల వల్ల కూడా తెలిసాయి ఏంటంటే ఏ రకాల కోసం ఏ విధంగా సంస్క్రియ అవ్వాలని. కొన్నిసార్లు గ్యాప్ ఉంటుంది, అంటే సవాలుంటాయి, దూరం చేసే అవకాశం ఉంటుంది. అయితే దానికి సంబంధించిన మంచి పద్ధతి ఏముంటుంది? భారతీయ సర్సో అనుసంధాన్ సంస్థాన్ రాయి ఆవాల పంట కోసం చాలా రకాల వైజ్ఞానిక సాగు ప్రక్రియలని అభివృద్ధి చేసింది. ఒకవేళ ఈ సాగు క్రియలను సరైన ఉపయోగం చేస్తే గనుక అప్పుడు రాయి ఆవాల ఉత్పత్తి మీరు పొందవచ్చు. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే బువాయి. బువాయి విషయంలో 3-4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. బువాయి ఎంత చేయాలని, విత్తనాలు ఎన్ని ఉపయోగించాలని, మరియు మొక్కల యొక్క లైన్లో బువాయి చేసినప్పుడు ఆ జనసంఖ్య అనేది ఎంత ఉండాలనేసి. జుతాయి కోసం రైతులు చాలా ఎక్కువ జుతాయి చేస్తారు, కానీ వైజ్ఞానికం అయితే ఆవాల పంటలు మీరు 3-4 జుతాయి చేస్తున్నారు. మరియు సంరక్షిత పంట చేస్తే గనుక అప్పుడు 0 జుతాయి చేయాలి, అంటే మిగతా ఏ జుతాయి చేయొద్దు. 3-4 జుతాయిలు చేసినప్పుడు తర్వాత ఏంటంటే విత్తనాలు మాత్రం ఎంత ఉపయోగించాలో అంతే మీరు ఉపయోగించాలి. ఎందుకంటే ఘన విత్తనాలు మీ పంట అనేది గని అయిపోతుంది మరియు కీటకాలు రోగాలనేవి ఎక్కువ వ్యాప్తి అవుతాయి. అయితే నేనేం చెప్తానంటే 3-4 గ్రాములు విత్తనాలను మీరు ప్రతి హెక్టారు ప్రయోగించాలి. అప్పుడు మొక్కల యొక్క జనసంఖ్య అనేది చాలా బాగా అవుతుంది. దానితో పాటు బువాయి సమయం చాలా ముఖ్యమైనది. భారతీయ కృషి అనుసంధాన సంస్థ భౌగోళిక పరిస్థితి అనుసారంగా బువాయి సమయం నిర్వహించడం జరిగింది. కానీ మీరు ముఖ్యంగా ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఒక రోజు యొక్క గరిష్ట ఉష్ణోగ్రత 32 సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉంటే అప్పుడే రాయి ఆవాలు బువాయి చేయాలి. దానివల్ల మీ మొక్కలు మరణించవు, మళ్ళీ పంట సిద్ధం చేసే పని అనేది ఉండదు. మూడవది వచ్చేసి బువాయి ఎలా చేయాలని. దానివల్ల మీరు లైన్ తో లైన్ బువాయి చేయాలి. ఎందుకంటే చాలా మంది రైతులు ఇప్పటికీ చిట్కమ్మ విధితో బువాయి చేస్తే మొక్కలు దట్టంగా అవుతాయి మరియు ఎక్కువ పెరగవు. కొన్ని పెరిగితే వాటి వల్ల నష్టం అవుతుంది. లైన్ నుంచి లైన్ బువాయి చేయడానికి లైన్ నుంచి లైన్ ఎంత దూరం ఉండాలంటే 1.5 ఫీట్ పెట్టండి. మరియు మొక్క నుంచి మొక్క దూరం 15 నుండి 20 సెంటీమీటర్లు పెట్టండి. ఈ విధంగా మీరు బువాయి చేయండి. దీనివల్ల మంచిగా పంట అవుతుంది, అలాగే ఉత్పత్తి అవుతుంది, మొక్కల్లో చాలా బాగా అవుతుంది మరియు మీకు లాభం కలుగుతుంది. అవును. దీనితో పాటు మనం మాట్లాడదాము జీవాణు కాదుతో విత్తన చికిత్స చేయడం, అంటే కవక్నాసి లేదా కీటనాశి వాటితో విత్తన చికిత్స చేయడం. ఇది కూడా చాలా ముఖ్యము. మరియు ఏదైతే బ్యాలెన్స్డ్ ఫర్టిలైజేషన్ ఉంటుందో, అంటే కలుపుకునే ఏదైతే పోషక తత్వ నిర్వహణ ఉంటుందో దాని ప్రయోగం చేయండి. మరియు సిచాయి కూడా రాయి ఆవాల్లో చాలా ముఖ్యమైనది. కానీ సిచాయి పరిస్థితి అనుసారంగా వేరువేరుగా అవుతాయి. అయితే మీ మట్టి ఇసుకగా ఉంటే మాత్రం అప్పుడు 3-4 సిచాయి చేయాలి. లేదా భారీ మట్టి ఉంటే అప్పుడు మీరు 2 సిచాయి చేయాలి. ఒకవేళ భారీ మట్టి ఉంటే 2 సిచాయి చేయాలి. అయితే మొదటి సిచాయి 35 రోజుల నుండి 45 రోజుల అవస్థలో చేయాలి. ఇంకో సిచాయి 65 రోజుల నుండి 70 రోజుల అవస్థలో చేయాలి. ఒకవేళ ఇసుక మట్టి ఉంటే గనుక అప్పుడు 4 సిచాయి చేయాలి. మొదటి సిచాయి 25 రోజుల నుండి 30 రోజుల్లో చేయాలి. ఇంకోటి 45 రోజుల నుండి 50 రోజుల్లో చేయాలి. ఇంకోటి 65 నుండి 70. నాలుగవది 70 రోజుల నుండి 80 రోజుల్లో చేయాలి. అయితే డాక్టర్ మోహన్ లాల్ గారు, ఇప్పుడు మీ నుంచి ఇప్పుడు తెలుసుకుంటాము ఏ విషయాలపై శ్రద్ధ పెట్టాలి. అంటే ధాన్యాలు మంచిగా అవ్వడం, అలాగే నూనె బాగా అవ్వడం, అంటే రికవరీ అంటాము. నూనె అది మంచిగా అవ్వాలని ఎలాంటి పోషక తత్వాలు, అలాగే ఏ పద్ధతితో వీటిని మొక్కల వరకు చేరేటట్టుగా, దీని గురించి మీరేం తెలియజేస్తారు? ఒక మంచి పంట కావడానికి 17 పోషక తత్వాల అవసరం ఉంటుంది. రాయి ఆవల గురించి మాట్లాడితే గనుక 6 పోషక తత్వాల అవసరం ఉంటుంది. నత్రజన్, అలాగే ఫాస్ఫరస్, పొటాష్, సల్ఫర్, జింక్, బోరాన్ అవసరం ఉంటుంది. సామాన్యంగా అయితే మేము మృదా పరీక్ష రిపోర్ట్ ఏదైతే వస్తుందో వాటి ఆధారంగా పోషక తత్వాలు ఇవ్వాలి. అయినా కూడా మేము
అది నత్రజని ఇవ్వాలి 80 నుండి 125 కిలోలు. ఫాస్ఫరస్ అయితే 30 నుండి 40 కిలోలు. పొటాష్ అయితే 20 నుండి 40 కిలోలు. అలాగే సల్ఫర్ యొక్క మాత్ర అయితే 30 నుండి 40 కిలోలు ప్రతి హెక్టార్ సించిన ప్రాంతాల కోసం మీరు ఇవ్వాలి. అయితే ఒకవేళ వారాన్ని చైత్ర అవుతే గనుక మాత్ర అనేది సగం చేసుకోవచ్చు. ఏ ప్రాంతాల్లో జింక్ మరియు బోరాన్ తక్కువ ఉంటుందో దానికోసం మీరైతే 5 కిలోల జింక్ మరియు 1 కిలో బోరాన్ అనేది ఇవ్వాలి. ఈ విధంగా చేయాలి. ఇవి బువాయి కన్నా ముందే ఇవ్వాలి. సగం మాత్ర నత్రజని యొక్క మొత్తం మాత్ర మిగిలే ఫర్టిలైజర్ కోసం వాటి కోసం వేయాలి. తర్వాత బువాయి చేయాలి. అయితే నేను రైతులను అడుగుతాను, ఎవరైనా ప్రశ్న అడుగుతారా? నేనిది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆవాల పంటల్లో ఒక్క కలుపు మొక్క నుంచైనా, అంటే ఒక విధంగా భాషలో చెప్పాలంటే ఒడియా పేరుతో మన రైతులు గుర్తుపడతారు. ఒక భయంకరమైన రూపం తీసుకొని ఉంటుంది. దాని యొక్క ప్రభావ నియంత్రణ పరిష్కారం చెప్పండి. ఇది ఆవాల్లో ఎక్కువ వ్యాపిస్తుంది, ఎందుకంటే దీని యొక్క విత్తన ఉత్పత్తి కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. 1.5 నుంచి 5 లక్షలు విత్తన పర్ మొక్క దీంతో అవుతుంది. చాలా తొందరగా వ్యాపిస్తుంది, అలాగే చాలా సమస్యను అనేది కూడా తెస్తుంది. మా సంస్థానం ఈ పర్జీవిని ఆపడానికి ఈ కంట్రోల్ కోసం 2 విధాలుగా పనిచేయడం జరుగుతుంది. మొదటిది కలుపు మొక్కల నాశి కోసం, మరి ఇంకోటి వెరైటీ చేయడానికి అగ్రెసర్. దాంట్లో మీరు కలుపు మొక్కల యొక్క స్ప్రే చేస్తే గనుక మీ పంటకేం కాదు, ఓరే బ్యాంక్కి చనిపోతుంది. 2 విధాలుగా పనిచేస్తుంది. కలుపు మొక్కల నాశి కోసం కలుపు మొక్కల నాశి కనుగొన్నాము, మరియు జలవాయు అనుసారంగా పరీక్ష జరుగుతుంది. వేరే వేరే స్థలాల్లో పరీక్ష అనేది చేస్తున్నాము, మరియు కలుపు మొక్కల నాశి కోసం పేటెంట్ కూడా అందుకున్నాము. వచ్చే 1-2 సంవత్సరాల్లో ఈ ప్రయోగం పూర్తవుతుంది. అలాగే పరిణామం కూడా వస్తుంది. ఈ కలుపు మొక్కల నాశి రైతులకు అందుబాటులో ఉంటుంది. డాక్టర్ ప్రభు దయాల్ గారు, మీ నుంచి తెలుసుకుంటాము. రాయి ఆవాల్లో ముఖ్య రూపంగా రోగాలు వస్తాయి, అవి ఎలాంటివి మరియు వాటిని ఎలా నిర్మూలించాలి? అయితే జలవాయు నిర్వహణలో వేరువేరు సమయాల్లో వేరువేరు కీటకాలు అలాగే వేరువేరు రోగాలనేవి వచ్చే అవకాశాలుంటాయి. మొక్కల అవస్థ నుంచి పండే అవస్థ వరకు వేరువేరు సమయాల్లో వేరువేరు కీటకాలు అలాగే రోగాల వ్యాప్తి పంటపై ఉంటాయి. ప్రారంభ దశలో అంకురన్ సమయంలో ఎప్పుడైతే రోగాలు వస్తాయో అది మృదులాలో లాస్తా, అలాగే తోడుగా ఇంకోటి కీటకం, అది చిత్కప్రా కీట్. ఇవి 2 15-20 రోజుల్లో వ్యవసాయంపై అటాక్ అవుతుంది. అలాగే కొన్ని దేశాలు ప్రాంతాల్లో మృద్వమిల్ లాస్తా యొక్క ప్రకోపం ఎక్కువ ఉంటుంది, వాతావరణ తేమ తక్కువ ఉంటుంది. మరియు ఎక్కడైతే వాతావరణం వేడి మరియు తేమగుంటుందో అక్కడ చిత్కప్రాకెట్ ఎక్కువ ఉంటుంది. ఆ నియంత్రణ కోసం మనం విత్తనాల చికిత్స అనేది చేస్తాము. మృగ్రమిల్ లాస్తా నుంచి బయటపడటానికి మెటాలిక్ జీల్ 6 గ్రాములు ప్రతి కిలోలు విత్తనాల అనుసారంగా విత్తన చికిత్స అనేది చేయాలి. అలాగే తోడుగా ఇమిడాక్లోఫిడ్ యొక్క 6 గ్రాములు ప్రతి కిలో 20తో చికిత్స చేయాలి. చిత్కప్రాకెట్ నియంత్రణ అవుతుంది. సరే, దాని తర్వాత ఆకుల అవస్థ ఏదైతే వస్తుందో దాంట్లో సఫెద్ రౌలి రోగ్ మరియు కాళ్ల దబ్బా రోగ్ వచ్చే అవకాశాలుంటాయి. ముందు 35-40 రోజుల అవస్థ పంట ఏదైతే ఉంటుందో అప్పుడు సఫెద్ రౌలి రోగ్ వస్తుంది. అలాగే 45 రోజుల నుంచి 55 రోజుల అవస్థ ఏదైతే ఉంటుందో అప్పుడు కాళ్ల దబ్బా రోగు వస్తుంది. ఈ 2 రోగాల కోసము మీరు 40 రోజుల అవస్థపై దీనికోసం రౌరాలో ఒక మందు ఉంది, దాని డయాగ్రామ్ ప్రతి లీటర్ గోల్ చేసి స్ప్రే చేయాలి. అప్పుడు 2 రోగాల యొక్క నియంత్రణ అవుతుంది. మీ పంట యొక్క పుష్పన అవస్థ ఏదైతే వస్తుందో ఆ సమయంలో మీ యొక్క తెనాగలన్ రోగ్ వ్యాప్తి అవుతుంది మరియు చేప వచ్చే అవకాశం ఉంటుంది. అయితే తెనాగలన్ రోగ్ నియంత్రణ కోసం రైతులు మీరు ఏ ప్రాంతంలో తెనాగలన్ రోగ్ ఎక్కువ ఉంటుందో అక్కడ మీరు విత్తనాల చికిత్స కార్బండైజిమ్తో చేయాలి. బావిస్టింగ్ మందు ఏదైతే ఉంటుందో కార్బండైజిమ్ 2 గ్రామ్ ప్రతి కిలో అనుసారంగా విత్తన చికిత్స చేయాలి. మరియు చేప వస్తే గనుక అప్పుడు మీరైతే అంటే ఆర్థిక అవస్థ ఏదైతే ఉంటుందో మధ్యలో తన అక్కడి 25 నుంచి 35 చేప మీ యొక్క మొక్కలకి అనిపిస్తే గనుక ప్రారంభ దశలోనే మొక్కల యొక్క ఒక విధంగా రైతుల పంట నలువైపులా ఈ చేప యొక్క వ్యాప్తి అనేది అవుతుంది. ఆ తనాలు మీరు వెంటనే తెంచేయాలి. అప్పుడు చేప వ్యాప్తి అనేది కాదు. అయినా కూడా దాని వ్యాప్తి చెందితే గనుక ఆలస్యంగా బువాయి చేయడం వలన చేప వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ అవస్థలో మీరు మందుని ఉపయోగించాల్సి ఉంటుంది.
దాంట్లో థైమెథాక్సమ్ ఉంటుంది. ఆ మందుని మీరు 3 గ్రాములు ఒక ట్యాంకులో 15 లీటర్లో 3 గ్రాములు మందు కలిపి స్ప్రే చేసి చేపని అరికట్టవచ్చు. తర్వాత పండే అవస్థ ఏదైతే ఉంటుందో అప్పుడు మీ యొక్క చున్నులాస్తా రోగు వచ్చే అవకాశం ఉంటుంది. చున్నులాస్తా రైతులకు ఎల్లప్పుడూ ఈ సలహా ఇవ్వడం జరుగుతుంది. మీరు సల్ఫర్ ప్రయోగించాలని, ఒకవేళ సల్ఫర్ ప్రయోగం బొవాయి సమయంలో చేస్తే గనుక అప్పుడు చున్నులాస్తా మరీ అంత ఇబ్బంది కలగదు. పండే అవస్థలో పౌడరీ రూపులో పంటకి అనుకూలంగా చేయడం అనేది జరుగుతుంది. అయితే డాక్టర్ ప్రశాంత్ గారు, ఇప్పుడు మీ నుంచి తెలుసుకుంటాము. ప్రద్యోగుల గురించి మాట్లాడితే గనుక మంచి రకాల మన రైతుల వరకు చేరుకుంటున్నాయి. వాటిలో రోలేంటి, దాని గురించి చెప్పండి. జయప్రద యొక్క విజ్ఞానం అయితే దాంట్లో జీవ్ లేదా జైవిక ప్రక్రియ యొక్క అధ్యయనం చేయడం జరుగుతుంది మరియు మానవ జ్ఞాని యొక్క ప్రయోగం జరుగుతుంది. రాయి ఆవాల్లో జయప్రద ప్రయోగం ముఖ్యత దేనికోసం అంటే, దేని అభివృద్ధి అయితే దాని అభివృద్ధి అంటే టెక్నిక్ తో చేయడము కఠినము అవుతుంది. అయితే ఆవాల్లో వచ్చే రోగాలు తనగని కోసం ప్రదోదక రకం కోసం అభివృద్ధి చేయడం, లేదా ఆవాల్లో అయ్యే పర్జీవి కలుపు మొక్క ఓరో బ్యాంక్ కోసం ప్రదోదక రకం కోసం అభివృద్ధి చేయడం. అలాగే తోడుగా జయప్రద యొక్క అంటే ఒక విధంగా ఒక పద్ధతి టెక్నిక్ ఉంది. దాన్ని మార్కర్ అసిస్టర్ సెలెక్షన్ అంటాము. దాని ద్వారా కూడా తక్కువ సమయంలో అధిక నాణ్యతతో పంట అభివృద్ధి చేయవచ్చు. అయితే మా సంస్థానం ద్వారా 2 ఉన్నత రకాలను అభివృద్ధి చేయడం జరిగింది. BPM Q47 మరియు BPM Q172. ఈ 2 రకాలు రోగాల కోసం ఉపయోగం అనేది చాలా బాగా జరుగుతుంది. దీనితో పాటు మీ అందరికి తెలిస్తే చాలా సంతోషిస్తారు. జై ప్రద్యోగి యొక్క నవీన టెక్నిక్ ని ప్రయోగించడం వల్ల మన సంస్థానం దేశంలో అగ్ర సంస్థానంలో ఒకటి. దీంట్లో మేము జీమ్ రేటింగ్ మరియు ఎస్పీడేట్ లాంటివి టెక్నిక్లను ప్రయోగించి రకాల అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికైతే జీమ్ ఎడిటింగ్ ద్వారా ఓరో బ్యాంకింగ్ కోసం ప్రదోదక రకం అభివృద్ధితో పాటు ఇలాంటి రకాల అభివృద్ధి కూడా జరుగుతుంది. మంచి అభివృద్ధి ఇచ్చేవి. మరియు దీనితో పాటుగా స్పీడ్ బీటింగ్ లో ఎలా అంటే పంట వాతావరణంలో అంటే ఒకటే సంవత్సరంలో ఆవాల్లో 4-5 వ్యవసాయం ఎంచుకోవడం, దీనివల్ల ప్రజాతుల అభివృద్ధి వేగంగా అవుతుంది. జల్వాయు పరివర్తన అనేది చాలా పెద్ద సమస్య మరియు రైతులకి నేలపై ఏం కావాలి, ఈ అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అనుసంధానం నడవడం జరుగుతుంది. మరియు రైతులు వాటిని ఎలా ఎదుర్కొంటున్నారు దీని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు రైతుల నుంచి తెలుసుకుందాం మరియు అలాగే వాళ్ళ ప్రశ్నలు కూడా తెలుసుకుందాం. ఎవరైనా ప్రశ్న అడుగుతారా? నేనిది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో ప్రాకృతిక పంట చాలా చర్చలోకి వస్తుంది. అయితే ఇది రాయి ఆవాల్లో ఎలా నడుచుకుంటూ ఉంటుంది? బువాయి సమయంలో రైతులకు ఈ ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, మరియు నీళ్ల సమయానికి ఎలాంటి ఎరువులను నీళ్లతో సిచాయికి ఇవ్వాలి, వాటి కోసం మీరు తెలియజేయండి. రాజస్థాన్ రైతులు ఎంత అప్రమత్తము వాళ్ళ ప్రశ్నల వల్ల తెలుస్తాయి. మొదటి ప్రశ్న అయితే ప్రాకృతిక పంట గురించి జోడించి ఉంది. ఈ ప్రశ్నకు జవాబు మన విశేషకుడు ఇస్తాడు. రాయి సరస్సు పంటల్లో ప్రాకృతిక పంట ఎలా చేయాలనేసి మరియు ఎలా సక్సెస్ఫుల్ అని. చూడండి, ప్రాకృతిక పంట ఒక రసాయన పంట. అయితే ఒక విధంగా ఈ పంట పద్ధతిలో ఏ రసాయనాల మందులు లేదా కాదు ప్రయోగాలు అసలు చేయబడవు. మరియు ఇది మొత్తం ప్రాకృతిక పంట యొక్క పద్ధతి. ఇది ఆవు పేడ మూత్రంపై ఆధారపడి ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మట్టి యొక్క మృద స్వాస్థ్యని మెరుగుపరచడము మరియు పంటలో ఖర్చు తక్కువ అవ్వడం. మరి ఏదైతే ఉత్పత్తి లభిస్తుందో అది గోధుమలదైనా లేకపోతే ఆవాలదైనా అది నాణ్యతతో కూడుకున్నది, అలాగే ఆరోగ్యంతో కూడుకున్నది. సర్కార్ కూడా దీనిపై చాలా దృష్టి పెట్టాడు. అయితే ఈ ఆవాల గురించే మాట్లాడితే గనుక ఆవాల్లో ప్రాకృతిక పంట చాలా బాగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆవాల్లో అయితే మీరు పోషకతత్వ నిర్వహణ ఏదైతే చేస్తారో దాంట్లో గోమూత్రం అలాగే పేడతో చేసే ఉత్పత్తి. అయితే ఘనజీవామృత అయ్యింది, బీజామృత అయ్యింది, జీవామృత అయింది. వీటిని ప్రయోగించి పోషకతత్వాలను అందుబాటులో తెచ్చుకోవచ్చు మరియు జుతాయి తక్కువ చేయవచ్చు. ఎందుకంటే ఆవాల పంటలు మీరు ఎక్కువ జుతాయి చేయాల్సిన అవసరం ఉండదు. అంటే జుతాయి కాకుండా కూడా ఆవాల పంట అనేది మీరు చేయవచ్చు. ఆవాల పంటల్లో మీరు ఇది ప్రయోగించవచ్చు మరియు మంచి ఉత్పత్తి పొందవచ్చు, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి పొందవచ్చు. సరే, అయితే ఇంకో ప్రశ్న ఏంటంటే పోషక తత్వాల ఎరువులు ఏ విధంగా ఉపయోగిస్తారు మరియు సిచాయి సమయంలో ఏం చేయాలని రైతులు ఇవి తెలుసుకుందాం అనుకుంటున్నారు. ఏవైతే రసాయనిక ఎరువులు ఉన్నాయో వాటి యొక్క గుణధర్మం ఉంటుంది. అయితే రైతులు ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా డిఏపి ప్రయోగిస్తే గనుక ఎప్పుడు యూరియాని మిక్స్ చేయవద్దు. ఇదే విధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ని జింక్ సల్ఫేట్ తో ప్రయోగించవద్దు. ఇంకో విషయం ఏంటంటే సిచాయితో పాటుగా ఎరువులు ఇవ్వవచ్చు, తప్పకుండా ఇవ్వవచ్చు.
అంటే 50% వరకు సగం మాత్ర నత్రజని ఏదైతే మిగులుతుందో బువాయి సమయంలో అది ముందు మీరు సిచాయి తర్వాత టాప్ డ్రెస్సింగ్తో మీరు ఇవ్వవచ్చు. అలాగే ఏ ప్రాంతాల్లో జింక్ మరియు బోరాన్ తక్కువ ఉంటుందో అక్కడ మీరు స్ప్రే అనేది చేయవచ్చు. జింక్ కోసం చేయాలనుకుంటే 0.5%ని మీరు గోల్ చేయాలి మరియు మీకు 55 నుండి 60 రోజుల్లో స్ప్రే చేయాలి. అదే విధంగా బోరాన్ తక్కువ ఉంటే అంటే ఆ ప్రాంతాల్లో బువాయి సమయం ముందు బోరాన్ ఇవ్వకపోతే అప్పుడు 0.2% గోల్ చేసి దాన్ని కూడా మీరు ఒక స్ప్రే చేయవచ్చు. అయితే మీరు చూశారు, మన వైజ్ఞానికులు మన రైతుల సమస్యలకు సమాధానాలు ఇస్తున్నారు మరియు తిలహన్ ప్రాంతంలో స్వయం సమృద్ధి ఎలా కావాలని. ఇవి చాలా ముఖ్యమైనవి. ఈ వైజ్ఞానికుల విషయాలని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తిరిగి వచ్చాక తెలియజేయడం జరుగుతుంది. మీ ప్రాంతాల్లో కూడా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి సమాచారాలు అందరికీ చేరాలని మరియు చక్కగా నడవాలనేసి. ఇక్కడ కొత్త టెక్నిక్లతో పాటుగా సూచన తత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ భూమి కూడా చాలా చక్కగా ముఖ్యమైనది కావాలని, ఎలా ప్రచారం అవుతుందని దాని గురించి, ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఎలా వైజ్ఞానికులు ఎలా ఉన్నారని దాని గురించి తెలుసుకుందాం. బ్రేక్ తర్వాత మీ అందరికీ స్వాగతం. మీరు చూస్తున్నారు కృషి చౌపాల్. ఈ కార్యక్రమంలో మాట్లాడదాం ప్రచార్ ప్రసార్ కోసం కొత్త టెక్నిక్లతో ఎలా రైతులు జోడించుంటున్నారని రైతులు నలువైపులా మరియు సర్కార్ కూడా రైతుల వరకు చేరవేస్తున్నాడు. ప్రతి వ్యక్తికి ప్రతి రైతుకి అందరికీ లాభం కలగాలనేసి. దీంట్లో టెక్నిక్ల గురించి చాలా ముఖ్యంగా ఉంది. దీని గురించి సాయం చేయడానికి మనతో పాటు నలుగురు ముఖ్య అతిథులు ఉన్నారు. రండి, నేను మీకు పరిచయం చేస్తాను. అయితే డాక్టర్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. సార్ మీకు స్వాగతం. అయితే డాక్టర్ ప్రథమ వైజ్ఞానికుడు కృషి ప్రసార్లో డాక్టర్ వినోద్ కుమార్ గారు. సార్ స్వాగతం. ప్రథమ వైజ్ఞానిక్ కంప్యూటర్ విజ్ఞానంలో మరియు డాక్టర్ అనుభూత్ శర్మ ప్రథమ వైజ్ఞానిక్ జై రసాయనికాలో. డాక్టర్ సుశీల్ కుమార్ శర్మ గారు ప్రథమ వైజ్ఞానిక్ కృషి విజ్ఞాన్ కేంద్ర. సార్ ఇప్పుడు ఈ సమయంలో ఈ కార్యక్రమంలో మీకు కూడా స్వాగతం. సార్ నేను చెప్పినట్టుగా ప్రచార్ ప్రసార్ గురించి చాలా ముఖ్యత ఉంది. మరి ఒకటి చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము, అడవిలో మోర్ రాజా ఎవరు చూసారనేసి. మీరు ఎన్ని కార్యాలు చేసినా అనుసంధానం చేసినా దానికోసమే చేయబడుందని. అక్కడ వరకు చేరుకోకపోతే లాభం అనేది కాదు. అలా ఈ కొత్త టెక్నిక్ లో ప్రచార్ ప్రసార్ భూమి యొక్క ఎంత ముఖ్యత ఉంది రైతుల కోసం తెలియజేయండి. సరే, అయితే మీరు చాలా బాగా చెప్పారు. అయితే మన వైజ్ఞానికులు ఏ రకాలనైతే అభివృద్ధి చేయడం జరుగుతుందో అలాగే కొత్త టెక్నిక్లను, ఒకవేళ ఆ కొత్త టెక్నిక్లు రైతుల వరకు చేరుకోకపోతే అప్పుడు రైతులు స్వీకరించలేరు, అలాగే లాభం పొందలేరు. అందుకే నిరంతరంగా ఒక ప్రయత్నం ఉంటుంది. అంటే ఏవైతే ఉన్నత రకాలు ఉంటాయో అలాగే ఉన్నత టెక్నిక్ అభివృద్ధి ఉంటుందో అవి వీలైనంత త్వరగా రైతుల వరకు చేరుకోవాలి. అప్పటికి ఏవైనా రకాలు అలాగే టెక్నిక్లు అభివృద్ధి ఎప్పుడైతే అవుతుందో మొదటగా ముందు రైతుల వరకు తీసుకొని వెళ్ళడం జరగదు. అప్పుడు ఏం చేస్తామంటే రైతుల పంటలపై చూడడం జరుగుతుంది. అలాగే దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమం జరుగుతుంది, ప్రథమ పంక్తి ప్రదర్శనశాల. అయితే ఆ మాధ్యమంతో ఎప్పుడైతే రకాలు అలాగే టెక్నిక్లు వస్తాయో అప్పుడు రైతుల యొక్క పంటలపై దాని మూల్యాంకనం చేయడం అనేది ఉంటుంది. రైతులు స్వయంగా చూడడం జరుగుతుంది ఏవైతే మేము రకాలు టెక్నిక్లను అభివృద్ధి చేయడం అనేది జరిగిందో. వాస్తవంగా వాటిలో అధిక లాభం అనేది ఉంటుంది, అలాగే రోగ కీటకాల నిర్వహణలో లాభం ఉంటుంది, ఇంకా ఏవైనా లాభం కలుగుతుందా లేదా అనేసి, మరియు ప్రచులిత రకాలు అవుతున్నాయనేసి, అలాగే ప్రచలిత టెక్నిక్లను ఉపయోగిస్తే ఎంత లాభం కలుగుతుందనేసి. దాని తర్వాత ఏమవుతుందంటే చాలా పెద్ద కార్యక్రమం అది ప్రసారం అవ్వడానికి. అది నిజంగా చాలా ముఖ్యమైన కార్యక్రమం. అది రాజ్యాల విభిన్న కృషి విభాగ్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కానీ మేము అఖిల్ భారతీయ రాయి ఆవాల ప్రయోజన అంతర్గతంగా మరియు అలాగే ఆవాల అనుసంధాన్ అది సంస్థానం ద్వారా మేము రైతుల కోసం శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే తోడుగా ఏంటంటే కృషి విభాగ్ యొక్క అంటే ఫీల్డ్ లేబర్ వర్కర్లు ఎవరైతే ఉంటారో అంటే కృషి పర్యవేక్షక్ వాళ్ళ కోసం కూడా శిక్షణ కార్యక్రమం రెగ్యులర్ గా నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా సమాచారం ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు రైతులకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే తోడుగా చాలా మంది రైతులు ఉన్నారు. అంటే ఒక విధంగా సమయానికి సంప్రదించాలనుకునే వాళ్ళు వ్యక్తిగత రూపంలో కూడా విజిటర్ అడ్వైజరీ సర్వీస్ ఉంటుంది. అయితే వ్యక్తిగతంగా కూడా రైతులు ఇక్కడ అగ్రిప్ కేంద్రం ఏదైతే ఉందో అక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళు వైజ్ఞానికులతో చర్చిస్తారు, అలాగే సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే దేశవ్యాప్తంగా రాయి పంటల గురించి సంఘటన జరుగుతుంది. ఆ సమయంలో కొన్ని టెక్నిక్ల గురించి కూడా జరుగుతూ ఉంటాయి.
అక్కడ రైతులకు స్వయంగా సమాచారం లభిస్తుంది, ఏ టెక్నిక్లు వాడితే ఏ అవునవును. అభివృద్ధి అనేసి. మరియు విభిన్న స్థానాలపై మేము ప్రదర్శన సంస్థ చేస్తాము. అక్కడ మేము ఉన్నత రకాల మరియు టెక్నిక్ల పోస్టర్ మాధ్యమంతో, ప్రొడక్ట్ మాధ్యమంతో మేము రైతులకి సమాచారం ఇస్తాము. దీనివల్ల ఏమవుతుందంటే మా యొక్క చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే సమయానికి రైతుల వైజ్ఞానికుల సంఘటనలు కూడా జరుగుతాయి. మేము ప్రతి అవునవును. ఊరికి వెళ్తాము. దానివల్ల రైతులకు సంప్రదింపులు అనేవి చాలా చక్కగా అవుతాయి. అయితే మేము ఇంతకు ముందు దగ్గరలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కూడా మేము నడపడం జరిగింది. మా సంస్థానమే కాదు, మొత్తం భారతీయ కృషి అనుసంధాన్ పరిషత్ కృషి విజ్ఞాన్ కేంద్ర ద్వారా లక్షల రైతులతో మేము జోడించి ఉన్నాము. ఈ అవునవును. విధంగా చేస్తున్నాము. ఎందుకంటే ఈ ఉద్దేశం ఏంటంటే ఏ టెక్నిక్ల అభివృద్ధి జరిగిందో అది రైతుల వరకు చేరుకోవాలనేదే. అవును. అలాగే మా యొక్క పెద్ద కార్యక్రమం అవుతుంది. అదేంటంటే మేమేం చేస్తామంటే రైతులకు లిటరేచర్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అంటే పంప్లెట్ రూపంలో, టెక్నికల్ అవునవును. బులెటిన్ రూపంలో, ఈ విధంగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. దీనివల్ల రైతులతో మేము జోడించుంటాము మరియు మంచి ప్రయత్నం అనేది ఉంటుంది. అలాగే రైతు కార్యక్రమం ద్వారా ఫోన్లో సంప్రదిస్తే గనుక వచ్చి కలిసి సమాచారాలు అవునవును. పొందాలనుకుంటే మేము అంగీకరిస్తాము. అయితే ఒకవేళ రైతులకి వ్యవసాయంలో ఏవైనా సమస్యలు వస్తే గనుక, అంటే కృషి పర్యవేక్షకు వాళ్ళకి అర్థం కాకపోతే, అలాగే రైతులకు అర్థం కాకపోతే, ఇక్కడ మా యొక్క వైజ్ఞానిక టీం కూడా రైతుల పంట దగ్గరకు వెళ్లి పరిష్కరించడం జరుగుతుంది. ఈ విధంగా జరుగుతుంది. అయితే వినోద్ గారు మీ నుంచి తెలుసుకుంటాం. డిజిటల్ యుగం గురించి మాట్లాడితే గనుక ఎలాంటి టూల్స్ ఉన్నాయి, ఎలాంటి మాధ్యమాలను ఉపయోగిస్తున్నాం, రైతుల వరకు సరైన సమయానికి సరైన సమాచారం చేరడం ముఖ్యమైనది. ఎందుకంటే వ్యవసాయం ఎవరి కోసం ఎదురు చూడదు. నిజమే చెప్పారు మీరు. అయితే రైతులు, అది మనందరికీ తెలిసిన విషయమే. సూచన ఏదైతే ఉందో అది జ్ఞానం యొక్క జడ్. సరైన సమయానికి సలహా దొరకడం అనేది చాలా ముఖ్యము. అయితే రైతులు భారతీయ సరస్సు అనుసంధాన సంస్థ రైతులకి మంచి ఇన్ఫర్మేషన్ సరైన సమయానికి చేరే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉంది. అయితే సంస్థానం యొక్క ఒక మంచి కార్యక్రమం ఏమిటంటే డిజిటల్ రీచ్. దాని ద్వారా వెబ్సైట్ మాధ్యమంతో, అలాగే మొబైల్ అప్లికేషన్ మాధ్యమంతో, మరియు సోషల్ మీడియా టూల్స్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అలాగే యూట్యూబ్, అలాగే ఇంకోటి మన వాట్సాప్, వీటి అలాగే మాధ్యమం. దూరదర్శన్ రైతులు కూడా. దూరదర్శన్ కూడా, దాని గురించి కూడా చెప్తాను. ఈ అన్ని మాధ్యమాలతో రైతులకి మనం ఆవాల గురించి ఇన్ఫర్మేషన్ అందించడం అనేది జరుగుతుంది. అలాగే దానితో పాటుగా అయితే ఇంకోటి, ఒక విధంగా చెప్పాలంటే రేడియో మరియు టెలివిజన్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఉపయోగిస్తున్నాం. భారతీయ సరస్సు అనుసంధాన్ సంస్థాన్ వైజ్ఞానికులు ఆవాల యొక్క సంపూర్ణ ఫసల్ చక్రపైన, అంటే పంట తయారీ నుంచి తీసుకొని కటాయి బండారన్ వరకు 12 ఎపిసోడ్లను మనం ఉత్తరప్రదేశ్ యొక్క 4 ఆకాశవాణి కేంద్రం నుంచి మరియు రాజస్థాన్ యొక్క 5 ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారం జరుగుతుంది. దాంట్లో ఆవాల సంపూర్ణ సమాచారాలు సమయానికి అనుసారంగా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటుగా మనం టీవీలను కూడా ఉపయోగిస్తున్నాము, టెలివిజన్ను ఉపయోగిస్తాము. దాంట్లో ఆవాల సమాచారాల టెక్నిక్లు మరియు రైతుల సమస్యల యొక్క సమాధానాల ఆధారిత మొత్తం 6 ఎపిసోడ్లున్నాయి. ఉత్తరప్రదేశ్ దూరదర్శన్ నుంచి మరియు రాజస్థాన్ దూరదర్శన్ నుంచి, అలాగే డిడి కిసాన్ నుంచి ప్రసారం చేస్తున్నాము. అయితే ఈ రకంగా భారతీయ సరస్సు అనుసంధాన్ సంస్థాన్ అంటే టెక్నాలజీ ఏదైతే ఉందో అది డిజిటల్ టెక్నాలజీ మరియు ప్రసరణ అన్య మాధ్యమాలతో రైతులకు చాలా మంచి టెక్నిక్లు మరియు వైజ్ఞానిక జ్ఞానం నిరంతరంగా రైతుల వరకు చేరవేస్తాం. అయితే అనుభూతి గారు మీ నుంచి తెలుసుకుంటాం. చూడండి, రైతులకు మనం తెలియజేసాం మంచి విత్తనాలు ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ ఉపయోగించాలని, అలాగే ఇంకా సరైన సమాచారం ఎక్కడ పొందాలని. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, సార్ ఇప్పటికైతే అక్కడ పంట వరకు చేరుకుంది, ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి నాణ్యత ఏంటని. మరియు ఈ రోజు యుగ్ వాల్యూ అడిషన్ గురించి మాట్లాడితే గనుక, అంటే మూడుపులో ఉండే పంట దాంట్లో ఎలా చేయాలి ఆనందంగా వాళ్ళకి చేరేటట్టు, మరియు వాళ్ళు ఎలా ఇష్టపడాలి. మూల్య సమర్థన్ ప్రాసెస్ గురించి మాట్లాడదాం. దీంట్లో ఎలాంటి కార్యం చేయాలి. నూనె నాణ్యత చాలా ముఖ్యం మనం అందరం తెలుసుకోవడానికి. ఆవాల నూనె అనేది చాలా ముఖ్యమైన నూనె. దాని ద్వారా మనకి 8 నుండి 9 క్యాలరీలు ప్రతి గ్రామ్ ఊర్జ లభిస్తుంది ఒక్క రోజులో. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ నూనె నాణ్యతైనా సరే దాని వశ్య ఆమ్లపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆవాల నూనె ఏదైతే ఉందో, దాని వశ్య ఆమ్ల ఏదైతే ఉంటుందో అది చాలా మంచిది. దీని 2 రకాల శ్రేణిలో పెట్టవచ్చు. ఒకటొచ్చేసి సంతృప్త్, ఇంకోటొచ్చేసి అసంతృప్త్. అయితే సంతృప్త్ అంటే ఏ నూనె నాణ్యతైనా సరే ఎప్పుడు తెలుస్తుందంటే దాని సంతృప్తి వసియ ఆమ్ల తక్కువ మాత్రాలో ఉన్నప్పుడు. ఆవాల నూనెలో సంతృప్తి వసియ ఆమ్ల 7 నుండి 10% వరకు ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది.
దీనితో పాటు ఇంకో శ్రేణి ఏంటంటే అది అసంతృప్త వస. అసంతృప్త వస చాలా ముఖ్యమైనదే నూనెదైనా సరే, మరియు ఇది ఎక్కువ మాత్రలో ఉండడం అనేది జరగాలి. అయితే ఆవాల నూనె గురించి మాట్లాడితే గనుక ఆవాల నూనెలో అసంతృప్త వస దగ్గర 80 నుండి 85% వరకు ఉంటుంది. మరియు అసంతృప్త వస 2 రకాలుగా చూడవచ్చు. దీన్ని మనం అంటాము ఏకల్ అసంతృప్త వస, ఇంకోటి వచ్చేసి బహు అసంతృప్త వస. అయితే మనం ఆవాల నూనె గురించి మాట్లాడితే గనుక ఆవాల నూనెలో అయితే ఏకల్ అసంతృప్త వస ఏదైతే ఉంటుందో 60 నుండి 70% వరకు ఉంటుంది. అయితే ఇంకోటి బహు అసంతృప్త వస ఆమ్లాలో దీంట్లో దాదాపుగా 20 నుండి 25% వరకు ఉంటుంది. అయితే దీంట్లో శాతం అనేది ఏదైతే ఉంటుందో అది మొత్తంగా సంతులిత ఒక శరీరానికి కావాలి. శరీరం అంటే శారీరక వృద్ధి కోసం. ఈ విధంగా ఆవాల విత్తనాల నుంచి నూనె తీసినప్పుడు అప్పుడు మన కల్ అలానే ఉండిపోతుంది. మీరు కల్ ఉత్పత్తి చేసినప్పుడు అమ్మడం అనేది చేస్తారు, అంటే పశువులకు తినేటట్టుగా ఉంటుంది. భారతీయ సరస్సు అనుసంధాన్ కేంద్ర ఈ కల్ని ప్రాసెస్ చేసి అంటే సవరించి కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేయడం అనేది జరుగుతుంది. అంటే దానివల్ల రైతుల యొక్క ఆయులో కూడా వృద్ధి ఉండేటట్టుగా. రండి రైతులను అడిగి తెలుసుకుందాం. ఆయి పెరిగితే దానికోసం ఆవాల యొక్క మూల్య సమర్థన్ ఏమేమి చేయబడతాయి, అలాగే మరియు ముందు ఇంకా ఏ అవకాశాలుంటాయి, ఇది నా యొక్క పరన్ సామాన్య మంచుతో అభ్యర్థన. ఆవాల మూల్య సమర్థన ఏదైతే ఉందో అది ఆవాల కలితో చేయబడుతుంది. ఆవాల కలిని మనం ప్రాసెసింగ్ చేసి సవరించి దాంట్లో అది యాంటీ న్యూట్రిషనల్ కంపౌండ్ అంటే ఒక విధంగా కాంపౌండ్స్ అవి తీసేయడం జరుగుతుంది. ఈ విధంగా భారతీయ అనుసంధాన్ సంస్థాన్ చాలా ప్రొడక్ట్స్ పై పనిచేయడం అనేది చేసింది. దీనివల్ల ఒక టెక్నిక్ అనేది అప్రూవల్ కూడా అయింది. దీని మనము ధూపుబత్తి అని అంటాము. ఈ విధంగానే మన భారతీయ అనుసంధాన్ సంస్థాన్ ఆవాల అనుసంధాన్లో బిస్కట్స్లో కూడా పని జరుగుతుంది. ఈ ఆవాల కలి ఏదైతే ఉందో దాంట్లో ఒక విధంగా అవాంఛనీయ తత్వాలను తీసేసి ఎలాంటి బిస్కట్స్ అనేవి తయారు చేయబడతాయంటే శరీరానికి పోషక తత్వాలు లభించేటట్టుగా. దీనితో పాటుగా ఇంకోటి చేయడం జరిగింది. అది ఏంటంటే హెయిర్ స్పా. ఈ ఆవాల కలి ఏదైతే ఉందో దాన్ని సవరించడం జరుగుతుంది. అయితే దాంట్లో ఫంగస్ తో కూడిన తత్వాలు ఉంటాయి. ఏదైతే ఫంగస్ నాశతత్వం ఉంటుందో, ఎందుకంటే ఫంగస్ ని నాశనం చేస్తుంది, దానివల్ల మన తలలో రూసి అవ్వడం లేదా వెంట్రుకలు ఊడిపోయే సమస్యలు రావడం, దానికి సంబంధించిన ఉత్పత్తి అనేది చేయడం జరిగింది. మరియు దాన్ని పేటెంట్ కోసం అప్లై చేయడం కూడా జరిగింది. దానివల్ల ఎప్పుడైతే పేటెంట్ లభిస్తుందో అప్పుడు భారతీయ అనుసంధాన్ సంస్థాన్ నుంచి ఒక మంచి ప్రోడక్ట్ మీకు లభిస్తుంది. సరే, అయితే మనం ఇప్పుడు వరకు కలిని ఉపయోగించాం పశువుల ప్రోటీన్ అవసరం కోసం. అయితే ఇప్పుడు అనుసంధానం ఎలా ఉంటుందంటే మేడం చెప్పినట్టుగా, అంటే ఒక విధంగా మానవ ఆరోగ్యం కోసం ఎలా లాభదాయకమని ఇక్కడ కూడా ఉపయోగించాలని కార్యం జరుగుతుంది. సరే, ఇప్పుడు రైతులను అడుగుదాం. ఎవరైనా ప్రశ్న అడుగుతారా? డెంటల్ అలాంటివి ఆ విశేష పంటలు ఏవైతే కాపాడబడుతున్నాయో అవి రైతుల కోసం జైవిక కాదు రూపంలో పనికొస్తే దాని యొక్క లాభం కలిగితే దీంట్లో కూడా కొద్దిగా పని జరుగుతుంది. ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను. లేదు, నిజంగా అవుతుంది. అయితే చూడండి, భారత్ సర్కార్ ద్వారా చాలాసార్లు చెప్పడం జరుగుతుంది రైస్ కోసమైనా లేదా ఇంకేమైనా సరే ఈ పంటల్లో అవశేషాలు కాల్చకుండా ఉండాలని. మరియు ఆవాల్లో కూడా మేము ఈ విధంగా అన్ని పనులు చేస్తూ ఉన్నాము. అయితే మీరు చూస్తూనే ఉన్నారు, ఒక విధంగా ఇక్కడ ఒక ట్రెండ్ అవుతుంది. ఏదైతే తూడి ఉందో వాటిని మేము అమ్మేయడం జరుగుతుంది. ఆ సమయంలో మాకేం లాభం అంటే డబ్బులు మిగులుతాయి. అంటే అనుసంధానం నడిపించడం జరుగుతుంది, ఇప్పటికీ అవుతుంది. దాన్ని మీరు పంటల్లో కలిపితే గనుక దాని ద్వారా ఆర్గానిక్ కార్బన్ మాత్రం ఎక్కువ పెరుగుతుంది. ఇంకోటి అంటే అవశేషాలు ఇంకా ఏమున్నా సరే, అంటే ఈ రోజుల్లో కటాయి చేసి మీరు దాంట్లో వర్మి కంపోస్ట్ చేయవచ్చు. అలాగే కాదుతో కూడా ఒక విధంగా అవుతుంది. అయితే ఈ సమస్య రైతుల వరకు ఎందుకు వస్తుందంటే, మొదట ఏంటంటే డెంటల్ని కాల్చడం అనేది చేస్తారు. అయితే ఇప్పుడు ప్రతి చోట గ్యాస్ వచ్చింది, ఈ సమస్య అనేది ఉంది. కానీ మీరు వీటిని ఏకం చేసి ఎక్కడైనా వాటిని ముక్కలుగా చేయాలి. అయితే చాలా మంది చాలా ప్రాంతాల్లో వాటితో వర్మి కంపోస్ట్ కూడా చేస్తున్నారు. ఈ పని కూడా చేయవచ్చు. సుశీల్ గారు, మీరు కృషి విజ్ఞాన్ కేంద్రతో జోడించి ఉన్నారు. అయితే మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, మీ యొక్క కృషి విజ్ఞాన్ కేంద్ర తరఫున ఆవాల పంట రైతులను అప్రమత్తం చేసే కార్యం అనేది ఎలా జరుగుతుంది? కృషి విజ్ఞాన కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే అది రైతుల పంటపై
ఏవైనా టెక్నిక్లు తెలుసుకునే ముందు ఆ ప్రాంతం విశేషంలో పరీక్షలనేవి తప్పకుండా జరగాలి. అక్కడ టెక్నిక్ విజయవంతమా కాదా అనేసి దానికోసం మనం అసెస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం అసెస్ చేస్తామో అంటే ఈ టెక్నిక్ ఇక్కడ సరైనదా అనేసి, అంటే రైతుల యొక్క పంట అభివృద్ధి అనేది ఇక్కడ బాగా జరుగుతుందా అనేసి పరీక్ష పరిణామం ఏదైతే వస్తుందో అప్పుడు ఆ టెక్నిక్ ని మనం ప్రథమ పంక్తి ప్రదర్శన ద్వారా రైతుల పంటల్లో కొనసాగడం అనేది జరుగుతూ ఉంటుంది. మరియు దాని తర్వాత ఫీల్డ్ ఏదైతే ఉందో ప్రత్యక్ష దివాసాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ఒక ఊర్లోపల మేము 5 హెక్టేర్ ప్రదర్శన అనేది చేశాము. అప్పుడు ఇంచుమించుగా 5-10 ఊర్లలో 1200 రైతుల్ని పిలిచి ఆ టెక్నిక్ల యొక్క ప్రదర్శన అనేది మేము చూపిస్తాము. రైతులు ఏవైతే చేస్తున్నారో అవి ఇవే, మరియు మా టెక్నిక్ల యొక్క పరిణామం ఇదే. ఈ రెండిట్లని రైతులు స్వయంగా చూస్తున్నప్పుడు అప్పుడు స్వయంగా ఈ విషయాన్ని అనేది పరిష్కరించుకుంటారు. అంటే ఆగాని వర్డ్స్ లో ఆవాల ఈ రకం పెట్టాలనేసి, దీంట్లో ఈ కాదు పెట్టాలనేసి, అంటే ప్లాంట్ ప్రొటెక్షన్ మెథడ్. దీనితో పాటుగా మేము రైతులకి ప్రశిక్షణ్ ప్రోగ్రాం కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది కూడా సమయానికి నిర్వహించడం జరుగుతుంది. అలాగే తోడుగా వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రాం రూపంలో మేము మా ప్రాంతాల బేరోజ్గార్ యూత్ కి 15 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు విభిన్న శిక్షణలు నిర్వహించడం జరుగుతుంది. అశోక్ గారు, ఇప్పుడు కార్యక్రమం ముగించే సమయం వచ్చింది. రైతులు మన ముందు ఉన్నారు. చాలా మంది రైతులు టెలివిజన్ అనుసారంగా చూస్తున్నారు. రైతులకు మీ తరఫున నుంచి ఏ పాయింట్స్ ఉన్నాయి, ఎలాంటి క్లోజింగ్ సమాధానం అనేది ఉంది, వాళ్ళేం చెయ్యాలని చెప్తారు? అయితే ఇప్పుడు ఏవైతే ఉన్నత టెక్నిక్లు అలాగే రకాలు ఉన్నాయో సరైన పద్ధతిలో ఉపయోగిస్తే గనుక ఆవాల ఉత్పత్తి అనేది చాలా చక్కగా జరగడం అనేది అవుతుంది. దగ్గర 3 క్వింటాలు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఎంత రైతులు ఉన్నారో వాళ్ళంత లాభాన్ని పొందుతున్నారు. నిజంగా మంచి లాభాన్నే పొందుతున్నారు. దాని యొక్క కారణం ఏంటంటే, రైతులతో నా యొక్క అభ్యర్థన అది ఏంటంటే, అది కృషి విజ్ఞాన కేంద్రం అయినా, అలాగే సర్సో అనుసంధాన సంస్థానం అయినా, అలాగే ఏదైనా యూనివర్సిటీ అయినా ముందు సర్కారీ సంస్థానాలపై నమ్మకం పెట్టుకోవాలి. మరి ఏవైతే టెక్నిక్లు రకాల సిఫార్సు చేయడం జరుగుతుందో అవి 2 రకాలుగా అవుతాయి. కొంతమంది రైతుల విషయంలో ఏమవుతాయి అంటే వినకుండా వాళ్ళకి రిజెక్ట్ అవుతుంది. అయితే నేను ఒకటే విషయం మీకు తప్పకుండా చెప్తాను. ఒకవేళ మీ యొక్క పంటలో టెక్నిక్ సరిగ్గా లేకపోతే అప్పుడు మీరు రిజెక్ట్ చేయండి. కానీ ఒక్కసారి మీ పంటలో దాన్ని కొద్దిగా అంటే ఒక దాన్ని పెట్టి మీరు చూడండి. మా వైజ్ఞానికుల యొక్క ప్రయత్నం అదేంటంటే ప్రతి సంవత్సరం 4-5 రకాలు విభిన్న పరిస్థితుల్లో వస్తాయి. అంటే కీట రోగాల టెక్నిక్లు, అలాగే సస్యక్రియ ఉన్నత టెక్నిక్లు. ఒకవేళ రైతులు వాటిని ఉపయోగించకపోతే గనుక అప్పుడు ప్రయత్నం ఏమవుతుందంటే వైజ్ఞానికుల యొక్క ప్రయత్నం వృధా అయిపోతుంది. మీరు ఉపయోగించండి. అయితే నేను ఒక విధంగా రైతులందరికీ ఏం చెప్తానంటే, అది మీరు దేశంలో మీరు మొదటి మంచి సంవత్సరంలో వెళ్తే గనుక మంచి ఉత్పత్తి అనేది పొందవచ్చు. ఎందుకంటే రాయావాళ్ళు అనేవి మంచిగా నడుస్తాయి. అయితే మేము 14-1500 కిలోగ్రాములు ప్రతి హెక్టర్ లాభం పొందుతున్నాము. అయితే దీంట్లో వైజ్ఞానికుల ప్రయత్నం, భారత్ సర్కార్ నీతి మరియు రైతుల యొక్క కష్టం ఏవైతే టెక్నిక్లు ఉపయోగిస్తారో అవి లాభదాయకం. నేను అందరికి ఒకటి తెలియజేస్తాను ఏంటంటే, మీరు సంస్థానంతో జోడించి ఉండండి. అంటే కృషి విజ్ఞాన కేంద్రం తోటి, అలాగే కృషి విభాగ్. మీరు మంచిగా సమాచారాలు పొందవచ్చు. మీరు రావాల్సిన అవసరం ఉండదు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా మారింది. ప్రతి ఒక్క రైతు చేతిలో మొబైల్ అనేది ఉంది. మీ చేతిలో మొబైల్ ఉంది. ఉపయోగపడే వాటినే మీరు తప్పకుండా చూడండి. కానీ ఇప్పుడు దాన్ని భారత్ సర్కార్, భారతీయ కృషి అనుసంధాన్ పరిషత్, ఆ అన్ని సంస్థానంలో ఏదైతే మీడియా డిజిటల్ ఉందో దాన్ని కూడా ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీకు అన్ని టెక్నిక్ల గురించి తెలుస్తాయి. సరే, ఇప్పుడు రైతులకు ఒక అవకాశం అనేది ఇవ్వాలి. కొత్త విషయాలను పంటల్లో ఉపయోగించాలి, వీటిని పాటించాలి. లేకపోతే పంట అనేది బాగా జరగదు, పరిణామాలు చూడలేరు, అలాగే విశ్వాసం అనేది కూడా కాదు. అయితే మీరు చూసారు రాజస్థాన్ మట్టి యొక్క వాసన, మన వైజ్ఞానికుల జ్ఞానం మరియు రైతుల మాటల్లో. ఈ రోజు చర్చ చాలా బాగా కొనసాగింది. అయితే ఇప్పుడు సెలవు అనేది తీసుకుంటాము. నమస్కారం.